దేశ రక్షణ కోసం శత్రు శిబిరాల్లో మారువేషాలతో చొరబడి సీక్రెట్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించే జేమ్స్ బాండ్లను వెండితెరపై చూసుంటాం. కానీ అలాంటి రియల్ జేమ్స్ బాండ్ మన మధ్యలోనే ఉన్నారు. ఆయనే అజిత్ కుమార్ దోవల్. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న దోవల్ జేమ్స్ బాండ్గా ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించి దేశానికి రక్షణ కవచంలా నిలిచారు. ఇండియన్ జేమ్స్ బాండ్ ఆయనపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విదేశీ కుట్రలను తిప్పికొట్టాలి, మాతృదేశానికి రక్షణ కవచంలా నిలవాలి. అందుకోసం ప్రాణాలకు తెగించి గూఢచర్యం నడపాలి. జేమ్స్ బాండ్ సినిమాల్లో థీమ్లా కనిపించినా అదే నిజం. రియల్ జేమ్స్ బాండ్ భారత అమ్ముల పొదిలో ఉంటే ఆ థ్రిల్లే వేరు. ఎక్కడో లాహోరులో కూర్చొని భారత్లో విధ్వంసాలకు కుట్ర రచన చేస్తుంది పాకిస్తాన్. బీజింగ్ లో కూల్ గా కబుర్లు చెప్పుకుంటూ భారత్ పై డేగ కన్నేసి పెడుతోంది చైనా. అక్కడెక్కడో ఉన్న అగ్రరాజ్యం అమెరికా భారత్తో స్నేహం నటిస్తూనే భారత్కు శత్రువులైన వారిని వెనక నుండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. మన సాయం అందుకుంటూనే మన పొరుగునే ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం శ్రీలంక చైనా చెప్పిన దానికి తలూపుతూ ఉంటుంది. దేశంలో రకరకాల ఉగ్రవాద కార్యకలాపాలతో దేశాన్ని అస్థిరపరచడానికి ఇలాంటి శక్తులన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఈ శక్తుల ఆలోచనలను ఎప్పటికప్పుడు పసిగట్టి దేశాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి గూఢచర్యం నెరపే హీరోలే నిజమైన యోధులు. ఇలాంటి క్యారెక్టర్లను మనం జేమ్స్ బాండ్ మూవీస్ లో చూస్తూ ఉంటాం. అలాంటి యోధుడే అజిత్ దోవల్. ఏళ్ల వయసులోనూ మన శత్రు దేశాల పేర్లు చెబితే దోవల్ రక్తం సలసలా కాగుతుంది. ఆయన రోమాలు అమాంతం నిక్కబొడుచుకుంటాయి. శత్రు దేశాల వ్యూహాలను తిప్పికొట్టడంలో అజిత్ దోవల్ను మించిన వ్యూహకర్తలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన మన జేమ్స్ బాండ్, ఇండియన్ జేమ్స్ బాండ్ 007. మూవీస్ లో మనం చూస్తే జేమ్స్ బాండ్ ఒరిజినల్ కాదు, ఎవరో రాసిన స్క్రీన్ ప్లేకి వారు నటిస్తారు అంతే. అందులో టేకులు రీటేకులు ఉంటాయి. కానీ మన జేమ్స్ బాండ్ మాత్రం ఒరిజినల్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా ఒక్కరే. అజిత్ దోవల్, ది వన్ మన్ ఆర్మీ. అజిత్ దోవల్ ప్రస్థానమే ఓ సీక్రెట్ ఆపరేషన్. ఏ హడావిడి లేకుండా, హంగామా లేకుండా చాప కింద నీరులా ఉన్నత శిఖరాలను చేరుకున్నారు దోవల్. ఈ క్రమంలో ఎన్నో సాహసాలు, అన్నీ కూడా దేశం కోసమే. ప్రాణాలను పణంగా పెట్టి చేసిన విన్యాసాలే. ఎన్ని చేసినా అంత బాధ్యతతోనే, దేశంపై భక్తితోనే. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు అజిత్ దోవల్. 2004-2005లో దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు దోవల్. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు ఉద్యోగంలో లేకపోయినా దేశ రక్షణకు సంబంధించిన ఆలోచనలతోనే గడిపారాయన. దేశ విదేశాల్లో జాతీయ అంతర్జాతీయ భద్రతా అంశాలపై విస్తృతంగా వ్యాసాలు రాశారు. అనేక వేదికలపై అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ఆయన రాతల్లోనూ మాటల్లోనూ భారతదేశం పట్ల మితిమీరిన భక్తి తొణికిసలాడుతూనే ఉంటుంది. When you change the engagement from the defensive mode, because in the defensive mode you throw 100 stones on me, I stop 90. Still,
10 hurt me. And I can never win. Because either I lose or there is a stalemate. You start war at your time, you throw a stone when you want, you have a peace when you want, you have the talks when you want. We, if you are in the defensive offense, we will see where the balance of equilibrium is. Pakistan's vulnerability is many, many times higher than of India. Once they know that India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan. There is no nuclear war involved in that. There is no engagement of troops. If you know the tricks, we know the tricks better than you. నరేంద్ర మోదీ ప్రధాని కాగానే 2014 మే 30న అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇప్పటి ఉత్తరాఖండ్లో 1945లో పుట్టారు అజిత్ దోవల్. తండ్రి భారత సైన్యంలో సైనికుడు. బహుశా దేశం కోసం పోరాడే తత్వాన్ని తండ్రి నుంచే పుణికిపుచ్చుకుని ఉంటారు దోవల్. రాజస్థాన్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు దోవల్. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1968లో ఇండియన్ పబ్లిక్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. అదే ఏడాది కేరళ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా ప్రొఫెషనల్ కెరీర్ ఆరంభించారు. దేశానికి తిరుగులేని ఓ పోలీస్ అధికారి లభించాడు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న క్షణం నుంచే మాతృదేశానికి రక్షణ కల్పించడం తన బాధ్యతని నమ్మారు దోవల్. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెనుతిరిగి చూసిందే లేదు. పోలీసు అధికారిగా ఎన్నో విజయాలు, నిఘా విభాగంలో ఎన్నో కీలక పదవులు, చివరకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఉన్నత శిఖరాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో అజిత్ దోవల్ ఎన్నో సాహసాలు చేశారు. ఎన్నో రహస్య ఆపరేషన్లు చేపట్టారు. అన్నీ సక్సెసే. ఏ ఒక్క దాంట్లోనే అపజయమన్నది తెలియదు. అన్నీ కూడా దేశానికి మేలు చేసే విజయాలే. రక్షణ రంగంలో రోమాంచిత విన్యాసాలే. ఇవన్నీ కూడా ప్రాణాలకు తెగించి చేసినవే. అందుకే దోవల్ రియల్ ఇండియన్ హీరో. ఆయన సీక్రెట్ ఏజెంట్గా సాధించిన విజయాలు భారత చరిత్రలోనే మరపురానివి. బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ ఇండియన్ జేమ్స్ బాండ్. అజిత్ దోవల్ కెరీర్ అంతా సాహసాలే. అడుగడుగునా మారువేషాలు, శత్రు శిబిరాల్లో ఒకటిగా చేరిపోయి మాతృదేశ రక్షణ కోసం వ్యూహరచనలు చేయటాలు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తీసిపోని అజిత్ దోవల్ ఆపరేషన్లు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. దోవల్ ఎందుకంత పెద్ద హీరో అయ్యాడో అర్థమవుతుంది. 80లలో ఈశాన్య రాష్ట్రాల ద్వారా భారత్లో సెగలు రాజేయాలని చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయం. మిజోరం నేషనల్ ఫ్రంట్ భారత ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. వారికి వెనక నుండి చైనా చేయూతనిస్తోంది. ఈ పరిస్థితిని ఓ కంట గమనిస్తున్నారు దోవల్. అంతే, వేషం మార్చేశాడు. మిజోరం నేషనల్ ఆర్మీలో ఓ సైనికుడి అవతారమెత్తాడు. చైనా సరిహద్దుల్లోనూ బర్మాలోనూ అజ్ఞాతంగా ఉండి అన్నీ గమనిస్తూనే ఓ ఇంపార్టెంట్ ఆపరేషన్ కు రెడీ అయ్యాడు దోవల్. మిజో నేషనల్ ఫ్రంట్ నేత లాల్ డెంగాకు చెందిన 7 కీలక కమాండర్లలో 6 ఫ్రంట్ నుంచి దూరం చేశాడు దోవల్. ఆ చాణక్యంతో మిజో నేషనల్ ఫ్రంట్ కకావికలమైంది. అధినేత లాల్ డెంగా భారత ప్రభుత్వంతో శాంతి చర్చలకు ముందుకు రాక తప్పలేదు. చేసేదేమీ లేక చైనా తోకముడిచింది. దోవల్ సత్తాతో అలజడి ఆగింది. మిజోరం నుంచి సిక్కిం వెళ్లిన దోవల్ భారత్లో సిక్కిం విలీనమయ్యేందుకు చొరవ తీసుకుని సక్సెస్ అయ్యాడు. 1989 ప్రాంతం. సీన్ పంజాబ్. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్. తీవ్రవాదులు స్వర్ణ దేవాలయంలో చొరబడి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. లోపల ఉన్న వాళ్ల దగ్గర ఏమేం ఆయుధాలున్నాయో తెలియదు. తీవ్రవాదులు ఏం చేద్దామనుకుంటున్నారో తెలియదు. దేవాలయానికి ఏమీ నష్టం కాకుండా తీవ్రవాదులను తరిమి కొట్టాలి. మరేం చెయ్యాలి? ముందుగా లోపలి పరిస్థితులను తెలుసుకోవాలి. అంతే, దోవల్ రెడీ. రిక్షా పుల్లర్ వేషంలో దేవాలయంలో అడుగుపెట్టిన దోవల్ తాను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సభ్యుడిగా పరిచయం చేసుకుని ఉగ్రవాదులతో కలిసిపోయి అక్కడి మొత్తం సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వింగ్ కి చేరవేశాడు. అంతే, ఆర్మీ గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టి దేవాలయానికి ఏ పాటి నష్టం వాటిల్లకుండా మొత్తం ఉగ్రవాదులను స్వర్ణ దేవాలయం నుంచి తరిమి కొట్టింది. ఈ సక్సెస్ దోవల్ కీర్తి కిరీటంలో ఓ కలికి తురాయి. అందుకే ఆయనకు కీర్తి చక్ర అవార్డు వచ్చింది కూడా. సాధారణంగా కీర్తి
చక్ర అవార్డును మిలిటరీ వారికి ఇస్తారు. దోవల్ ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి పోలీస్ అధికారిగా చరిత్ర సృష్టించారు. 1990లో దోవల్ కశ్మీర్ వెళ్లారు. అక్కడ ఉగ్రమూక చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. అక్కడి ఉగ్రవాదుల్లో ఒకరిగా వేషం కట్టి వారి రహస్యాలను లాగి చొరబాటుదారులకు చెక్ చెప్పారు దోవల్. 1999లో మరో మేజర్ ఆపరేషన్. ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన IC-814 విమానాన్ని ఉగ్రవాదులు ఖాట్మండూలో హైజాక్ చేసి కాందహార్ తరలించుకుపోయారు. అందులోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. దోవల్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. ఏం మ్యాజిక్ చేశారో తెలియదు. హైజాకర్లు విమానాన్ని వదిలిపెట్టారు. మొత్తం ప్రయాణికులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లారు. దోవల్ మరో సక్సెస్ సాధించి కూల్ గా వచ్చేశారు. జీవితాంతం సాహస కృత్యాలు, వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దోవల్ నిత్య నూతనంగానే వ్యవహరించారు. 69 ఏళ్ల వయసులో దోవల్ మరో విన్యాసం చేశారు. 2014 మే నెలలో జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన దోవల్ నెల రోజుల తర్వాతే ఓ పెద్ద ఆపరేషన్ కు రెడీ కావాల్సి వచ్చింది. ఇరాక్ లోని ట్రికిట్ లో ఓ హాస్పిటల్లో భారత్ కు చెందిన 46 మంది నర్సులను ISIS ఉగ్రవాదులు నిర్బంధించారు. విషయం తెలిసిన వెంటనే అత్యంత రహస్యంగా దోవల్ ఇరాక్ వెళ్లారు. కేవలం 10 రోజుల్లోనే సమస్య పరిష్కారమైపోయింది. ఉగ్రవాదుల స్కెచ్ ను పరిశీలించిన దోవల్ వెంటనే ఇరాక్ ప్రభుత్వాధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఉగ్రవాదులతో చర్చలు జరిపారు. ఆయన ఏం చేశారో ఏమో కానీ జూలై 5న మొత్తం 46 మంది నర్సులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్రవాదులు వారిని ఎర్బిల్ సిటీలో విడుదల చేశారు. వారిని 2 ప్రత్యేక విమానాల్లో భారత ప్రభుత్వం కొచ్చి తీసుకొచ్చింది. అక్కడి నుంచి నర్సులు వారి ఇళ్లకు చేరారు. ఇలాంటి ఆపరేషన్లు దోవల్ ఎంతో సునాయాసంగా చేసి పారేస్తారు. పాక్, చైనాకే కాదు భారత్ ను కవ్వించాలని చూసే శ్రీలంకలోనూ దోవల్ ఓ పాచిక వేశారు. చైనా చెప్పిన దానికి తలూపే శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంలో అజిత్ దోవల్ కీలక పాత్రే పోషించారని సమాచారం. ఆ ఎన్నికల్లో రాజపక్సేను ఒంటరిని చేసి ఓడించడానికి, ప్రతిపక్షాలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని దోవల్ జయప్రదం చేశారని అంటారు. అలా చైనాకు వత్తాసు పలికి రాజపక్సేను నిలువరించడం ద్వారా దేశానికి మేలు చేశాడు దోవల్. 10 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ గా పనిచేసిన దోవల్ పేరు చెప్తే ఒక్క పాకిస్తానే కాదు, భారత్ పై ఏదో ఒకటి సాధించాలని చూసి శత్రు దేశాలన్నీ కూడా ఉలిక్కి పడతాయి. దోవల్ కు వచ్చే జనవరిలో 71 ఏళ్లు నిండుతాయి. ఇంత వయసులోనూ ఎంతో చలాకీగా, హుషారుగా, చురుగ్గా వ్యవహరించే దోవల్ మెదడు నిజంగా పాదరసమే. దోవల్ వంటి అంకిత భావమున్న అధికారులు ఓ 10 మంది ఉంటే చాలు, భారతదేశం శత్రు దుర్భేద్యమే అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ జేమ్స్ బాండ్. దట్ ఈస్ దోవల్. దోవల్ నిజమైన దేశాభిమాని అని రక్షణ శాఖ విశ్లేషకుడు కనగంటి రమేష్ కూడా చెప్తారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన అవసరమైతే అంటే ఆయన గతాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక రిక్షా పుల్లరుగా, అంటే ఒక రిక్షా దొక్కునేవాడిగా, ఒక పంజాబ్లో, ఒక పాకిస్తాన్లో ఒక భిక్షగాడిలాగా భిక్షాటన చేసి అక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి మరి భారతదేశానికి ఇచ్చి, భారతదేశంలో సంబంధించి ఎంతోమంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సహాయం చేయటం, తద్వారా మన జాతి లక్ష్యాలని కాపాడుకోవడం అనేది కూడా మనం గమనించాల్సింది. ఈ విధంగా అంటే చాలామంది లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి ఆయన ఒక చక్కని పాజిటివ్ ఎగ్జాంపుల్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే తమ పరిధులు దాటి రోడ్డు మీదకి అవసరమైతే అడవిలోకి వెళ్ళాలి, అవసరమైతే రోడ్ల మీద ప్రయాణం చేయాలి, అవసరమైతే ఎంత చిన్న వేషం అయినా వేసి జాతి యొక్క ఔన్నత్యం కోసం, జాతి యొక్క అభివృద్ధి కోసం, ఈ భారతదేశ సార్వభౌమాధికారం కోసం, ఈ భారతదేశ అభివృద్ధి కోసం అజిత్ కుమార్ దోవల్ గారు నిజంగా ఒక రియల్ జేమ్స్ బాండ్ అని చెప్పడంలో. భారత్పై నిత్యం ఏదో ఒక కుట్ర, భారతావనిని భయభ్రాంతులకు గురి చేయడానికి అనుక్షణం ఏదో ఒక హింస రచన, ఉగ్రమూకని ఎగదోయటానికి వ్యూహరచన. ఇంత శత్రుత్వాన్ని మనసులో పెట్టుకున్న పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు ఓ భారతీయుడు అజ్ఞాతంగా ఉండగలడా? ఉండి ప్రాణాలతో బయట పడగలడా? ఈ రెండూ చేసి చూపించాడు మన జేమ్స్ బాండ్.
ముంబై బాంబు పేలుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తలదాచుకోవడానికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ తరచుగా భారతదేశంలో ఉగ్రహింసకు కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్లో జరిగే మారణ హోమాలకు పాకిస్తాన్లోనే వ్యూహ రచన జరుగుతోంది. కసబ్ నుంచి దావూద్ దాకా భారత్పై రకరకాల దాడుల్లో సూత్రధారులు, పాత్రధారులకు పాకిస్తానే అడ్డాగా మారింది. అలాంటి పాకిస్తాన్లో ISIS ఏం చేస్తోంది? భారత్పై ఏం దాడులకు పథక రచన చేస్తోంది? ఏ ఉగ్రమూకలకు ఊతమిస్తోంది? పాక్ ప్రభుత్వం పాత్ర ఏమిటి? ఇలాంటి ఆసుపాసులన్నీ తెలుసుకోవాలంటే ఎలా? జేమ్స్ బాండ్ మూవీలో చూపించినట్లు ఏ రహస్య గూఢచారో పాకిస్తాన్లో ఉంటూ ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని భారత గూఢచార సంస్థకు అందజేయాలి. అది సాధ్యమయ్యే పనేనా? పొరపాటున ఎవరన్నా పాకిస్తాన్ వెళ్లి ఏ మారువేషంలోనో కొన్ని రోజులున్నా క్షేమంగా తిరిగి భారత్ చేరుకుంటాడన్న గ్యారంటీ కూడా ఉండదు. ఎందుకంటే ISS గూఢచార వ్యవస్థ డేగకల్ల నిఘా అంత పటిష్టమైంది. ఇక పాకిస్తాన్ ఆర్మీని, అక్కడి పోలీసు యంత్రాంగాలను తక్కువగా అంచనా వేయడం పొరపాటే అవుతుంది. అంతటి పకడ్బందీ వ్యవస్థలో నిజంగానే ఓ భారత రహస్య గూఢచారి చొరబడ్డాడు. 1-2 రోజులు కాదు, కనీసం నెలలు కూడా కాదు, ఏకంగా 7 సంవత్సరాల పాటు పాకిస్తాన్లోనే ఉన్నాడు. పాకిస్తాన్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ భారత్కు చేరవేస్తూనే వచ్చాడు. 7 ఏళ్లు లాహోర్లో ఓ భిక్షగాడి వేషంలో ఉంటూ ముస్లింగా చలామణి అయ్యాడు. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా భారత్ వచ్చాడు. ఈ 7 ఏళ్లలోనూ పాకిస్తాన్ వ్యూహాలన్నిటినీ తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని భారత్కు చేరవేస్తూనే వచ్చాడు. అంతేకాదు, ముంబై పేలుల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడన్న టాప్ సీక్రెట్ ను కనుగొన్నాడు. అంతవరకు దావూద్ తమ దేశంలో లేడంటూ పాకిస్తాన్ చేస్తూ వచ్చిన వాదన అంతా అబద్ధమేనని తేల్చిపారేశాడు. దాంతో పాకిస్తాన్ పాలకుల నోట మాట లేదు. అక్కడి గూఢచార వ్యవస్థకి ఇది పెద్ద షాక్. ఇంత సక్సెస్ సాధించిన ఆ జేమ్స్ బాండ్ మరెవరో కాదు, మన దోవలే. చిత్రం ఏంటంటే, అజిత్ దోవల్ తనంతట తాను చెప్పేదాకా ఆయన మారువేషంలో పాకిస్తాన్లో గూఢచార్యం చేసినట్లు ప్రపంచంలో ఏ ఒక్కరికీ తెలీదు, పాకిస్తాన్ అధికారులకు కూడా. అయితే ఈ అనుభవం గురించి దోవల్ మీడియాతో మాట్లాడుతూ ఓ గమ్మత్తైన విషయాన్ని చెప్పారు. అజిత్ దోవల్ మారువేషంలో లాహోర్లో ఓ రోడ్డు పక్కన కూర్చున్నారట. ఓ వ్యక్తి వచ్చి నువ్వు ముస్లింవి కావు కదా అని అడిగితే తాను ముస్లింనేనని దోవల్ బదులిచ్చాడట. అయితే దోవల్ చెవికి ఉన్న చిన్నపాటి రంధ్రాన్ని గమనించిన అవతలి వ్యక్తి, నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఆ రంధ్రం కనపడకుండా జాగ్రత్త పడు అన్నాడట. అంత సూక్ష్మ దృష్టి ఉన్న ఆ అవతలి వ్యక్తి కూడా ఓ భారతీయుడేనని దోవల్ చెప్పారు. एक लाहौर के अंदर में एक बड़ी भारी औलिया की एक मजार है जिसपे बहुत सारे लोग आते हैं. वहां से गुजर रहा था तो एक आदमी एक कोने पे बैठा हुआ था. बड़ी आकर्षक उसका व्यक्तित्व था, बड़ी सफेद लंबी दाढ़ी थी. उसने मुझे बुलाया. उसने कहा, तुम हिंदू हो? मैंने कहा नहीं. कहता मेरे साथ आओ. मैं उसके साथ चला गया. वो मुझे 2-4 गलियां ले जाके छोटे से कमरे में ले गया. उसने दरवाजा बंद कर दिया. उसने कहा, देखो तुम हिंदू हो. मैंने कहा, आप क्यों कहते हैं ये? कहने उसने कहा, देखिए आपके कान छिदे हुए हैं. तो मैंने कहा हाँ ये तो है कि मैं जब पैदा हुआ था तो था. मैंने कहा मैं बाद में कन्वर्ट हुआ. उसने कहा तुम बाद में भी कन्वर्ट नहीं हुए. खैर उसने कहा कि इसकी प्लास्टिक सर्जरी करवा लो, इस तरह से घूमना ठीक नहीं है. मैंने कहा अच्छा. उसने कहा देखो पता है मैंने ये ऐसा क्यों कहा? मैंने कहा क्यों? उसने कहा क्योंकि मैं भी हिंदू. కాశ్మీర్లోకి పాకిస్తాన్ ఉగ్రమూకలను ఏ విధంగా పంపిస్తోంది? ఉగ్రవాదులకు పాకిస్తాన్లో ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? దీని వెనుక పాక్ గూఢచార సంస్థ ISI పాత్ర ఏమిటి అన్న అన్ని అంశాలపైన పూర్తి సమాచారాన్ని దోవల్ సేకరించి భారత్కు చేరవేశారు.
దోవల్ ఇంత డేంజరస్ స్పై కాబట్టే నరేంద్ర మోదీ ప్రధాని కాగానే దోవల్ను జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించగానే ముందుగా కంగారు పడింది పాకిస్తానే అంటారు రక్షణ రంగ నిపుణులు. అజిత్ దోవల్ అన్న పేరు వినపడితే చాలు పాకిస్తాన్ ఆర్మీకే కాదు ఉగ్రవాదులకు కూడా వెన్నులో చలిపుడుతుంది. ఎందుకంటే మన బాండ్ సత్తా అలాంటిది మరి.